చైనా ఇప్పుడు భారతదేశానికి తన వస్తువులు పంపిస్తుంది. త్రూ థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం లాంటి దేశాలు. చైనా కంపెనీలు ఆయా దేశాల్లో కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఎప్పుడైతే కరోనా టైంలో అమెరికా చైనా మీద ఆంక్షలు పెట్టినప్పటి నుంచి చైనా కంపెనీలు ఏం చేస్తున్నాయంటే తయారీ చైనాలోనే చేస్తారు. కానీ వాళ్ళ ఆఫీసులు అంటే ఫ్యాక్టరీలు పెడుతున్నామని కాంబోడియాలో, వియత్నాం లాంటి దేశాలు పర్మిషన్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళు ఏమీ చెయ్యరు. ఊరకనే చిన్న చిన్న పనులు చేస్తుంటారు పైన. లేదా అక్కడి నుంచి వచ్చినటువంటి వెరైటీకి పైన దుమ్ము తోడవడమో, లేకపోతే ప్లాస్టిక్ కాగితం వేయడమో ఇట్లాంటివి చేస్తారు. ఎందుకంటే అక్కడ వర్కర్లు దొరుకుతారు కానీ ఎక్స్‌పీరియన్స్‌డ్ దొరకరు. వాళ్ళకి అక్కడెందుకు పెట్టారు వీళ్ళు వియత్నాము, కాంబోడియా లాంటి దేశాల్లో ఈ మధ్య కాలంలో విపరీతంగా కంపెనీలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయంటే ఇవన్నీ బోగస్ కంపెనీలనమాట. అక్కడికొచ్చి పని చేయడం కాదు. చైనా కంపెనీలన్నీ ఆయా దేశాల్లో పెట్టుకుంటాయి. అక్కడేంటి ట్యాక్స్ హెవెన్స్ అనమాట. అక్కడ ఎవడు పన్ను గురించి అడగడు. నువ్వు ఎంత కడితే అంత కట్టించుకుంటారనమాట. అక్కడికి వీళ్ళు రాసేసుకుని కాంబోడియా, వియత్నాము లాంటి దేశాలలో తయారైనట్టుగా రాసి, తయారైనట్టుగా అక్కడ ట్యాక్స్ కూడా వాళ్ళకి 1%, 2% వేస్తారనమాట. అది కట్టేస్తాయి ఈ చైనా కంపెనీలు. కట్టేసేసి అక్కడ తయారైనట్టు చూపెట్టి అమెరికాకి, భారతదేశానికి ఇట్లాంటివి పంపిస్తున్నాయి. అమెరికా అది కనిపెట్టింది, ఆపుతోంది. అదే సందర్భంలో భారతదేశాన్ని ఆల్టర్నేటివ్ ప్లాట్‌ఫామ్‌గా చూస్తోంది. ఈ చైనాలో ఏ ప్రొడక్ట్స్ అయితే తయారయ్యి అమెరికాకి తక్కువ ధరకు వస్తూ ఉండేవో వాటిని భారత్ చేయమని చెప్పేసి భారత్‌లో ఉన్నటువంటి పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీలు ఇప్పుడు అమెరికా కంపెనీల కొలాబరేషన్ కూడా అట్లాంటి వాటితోనే చేస్తున్నారు. చైనా సంస్థలను కూడా ఎదో నాటకాలు ఆడకుండా మీరు కావాలనుకుంటే చైనా, అమెరికా కొలాబరేషన్‌తో ఇండియాలో ఇండస్ట్రీస్ పెట్టండి అని చెప్తున్నారు.